పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దాం. నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నారు. చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ప్రభాస్ గారికి చెప్దాం సార్, కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 films చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నాం అని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక 4 minutes సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఇలా ఉంది, ట్రోల్స్ ఉండవు. మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుక్కి తీసుకునే రూల్ ఉండవు. పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రం ఉంటుంది. బిఫోర్ గోయింగ్ దెన్, ఈ 2-3 years నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా, నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలియదు, ఏం తెలీదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు.